హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. తెలంగాణ వంటింట్లో ఈరోజు ఉప్మా. చాలామంది చాలా వెరైటీస్ చేస్తారు కదా. నేను చేసే స్టైల్ ఒక్కసారి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి వేడవగానే నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కాజు, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి బఠానీ, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, ఉప్పు. ఇక్కడ 2 టీ గ్లాసుల రవ్వను తీసుకున్నా. జస్ట్ 1 సెకండ్ ఇలా ఫ్రై చేసుకొని దీనిలో మనం వేరే ప్లేట్లకు మార్చుకోవాలి. ఇది ఇలా ఒక్కసారి మొత్తం కలిసిపోయాక మనం వేరే దానిలోకి మార్చుకొని దీనికి ఎసరు పోసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకు 3 గ్లాసుల వాటర్. నేను ఈ గ్లాస్ తోటి తీసుకున్నానండి, టీ గ్లాస్తో రవ్వ. ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే వేయాలి. ఎక్కువ బాయిల్ అయితే ఇంకా గడ్డ కట్టేస్తుంది ఉప్మా రవ్వ. నెక్స్ట్ ఇది వేసిన వెంటనే మంచిగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలియబెట్టుకున్నాక పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఒక లీడ్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. 5 మినిట్స్ మనకైతే సరిపోతుంది. చూసారా, మొత్తం సపరేట్ అయిపోయింది నూనె, నెయ్యి. అంటే ఉప్మా అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మీకు చూపిస్తున్నాను. వేడి వేడి ఉప్మానండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఇలా కారం నంచుకుంటూ పెరుగు కాకుండా ఇలా మజ్జిగ చిక్కగా చేసుకొని దానిపైన ఒక లేయర్ లాగా వేసుకొని తింటుంటే మజా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నిమ్మకాయ పచ్చడండి. చాలామంది ఉప్మాలా పెరుగు వేసుకుంటారు. పెరుగు కాకుండా ఇలా మజ్జిగ చేసుకొని ఒక లేయర్ లాగా వేసుకొని కలపకుండా, ఈ కార కూడా ఇలా కలపకుండా ఇలా తీసి తింటే చాలా బాగుంటుంది.